going to learn about flower. Right? Flower is a modified shoot, a reproductive organ. Flower is a reproductive unit in angiospermic plants. Right? A typical flower has 4 whorls. ఫ్లవర్లో మనకు బేసిక్గా 4 whorls ఉంటాయి. ఫస్ట్ whorl is known as calyx, second whorl is known as corolla, third whorl is known as andrecium, fourth whorl is known as gynoecium. Right? Calyx and corolla, they are known as accessory organs. అదనపు ప్రత్యుత్పత్తి అంగాలు అంటాం వీటిని. యాక్సెసరీ ఆర్గాన్స్ ఆర్ నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్. ఇవి డైరెక్ట్గా రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి వీటిని యాక్సెసరీ ఆర్గాన్స్ ఆర్ నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటాం. నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్. రైట్? నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్. నెక్స్ట్ వన్ andrecium and gynoecium. They are considered as reproductive organs or essential organs. Essential organs or reproductive organs. They are involved in reproduction. డైరెక్ట్గా రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వీటిని రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటాం. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏదంటే andrecium and gynoecium. ఇవి 4 whorls ఉంటాయి. క్యాలిక్స్, కొరుల్లా, andrecium, gynoecium. In lily, the calyx and corolla, they are not distinct. They are considered as perianth. లిల్లీలో మనకి క్యాలిక్స్, కొరుల్లా రెండు ఒకే రకంగా ఉంటాయి. డిఫరెన్స్ అనేది కనిపించదు. జనరల్గా క్యాలిక్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి, కొరుల్లా అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఫ్లవర్స్లో. కానీ మనకి లిల్లీలో తీసుకుంటే క్యాలిక్స్ అండ్ కొరుల్లా దే మే నాట్ బి డిస్టింక్ట్. ఇవేంటంటే రెండు ఒకే రకంగా ఉంటాయి. ఓకే? వీటిని కలిపి క్యాలిక్స్ని, కొరుల్లాని కలిపి లిల్లీలో మనము పెరియాంత్ అంటాం. పెరియాంత్. పెరియాంత్. లిల్లీలో క్యాలిక్స్, కొరుల్లా రెండు ఒకే రకంగా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి ఏమంటాం మనం? పెరియాంత్ అంటాం. రైట్? వెన్ ఎ ఫ్లవర్ కన్సిస్ట్ బోత్ andrecium and gynoecium, ఇట్ ఈస్ నోన్ యాజ్ బైసెక్సువల్ ఫ్లవర్. ఒకే ఫ్లవర్లో మనకి andrecium, gynoecium ఉంటే అటువంటి ఫ్లవర్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటాం. రైట్? When a flower consists either stamens or carpels, either andrecium or gynoecium, it is known as unisexual flowers. Unisexual flowers. Unisexual flowers అంటే స్టామిన్స్ కలిగి ఉండే ఫ్లవర్స్ ని మేల్ ఫ్లవర్స్ అంటాం. కార్పెల్స్ ని కలిగి ఉండే ఫ్లవర్స్ ని ఫిమేల్ ఫ్లవర్స్ అంటాం. మేల్, ఫిమేల్ ఫ్లవర్స్ డిఫరెంట్ గా ఉంటే ఇటువంటి ఫ్లవర్స్ ఏమంటాం మనం? యూనిసెక్సువల్ ఫ్లవర్స్ అంటాం. రైట్? Next, largest flowers, they are found in a parasite plant, that is Rafflesia. Rafflesia lo largest flowers ఉంటాయి. Smallest flowers they are found in smallest angiospermic plant, Wolffia. Smallest angiospermic plant, that is Wolffia. Smallest flowers. Largest flowers, Rafflesia. Largest flowers కలిగి ఉండే ప్లాంట్ కి ఎగ్జాంపుల్ Rafflesia. స్మాలెస్ట్ ఫ్లవర్స్ కలిగి ఉండే ప్లాంట్స్ ఎగ్జాంపుల్ ఉల్ఫియా. ఉల్ఫియా. రైట్? నెక్స్ట్, సిమ్మెట్రీని బేస్ చేసుకుని ఫ్లవర్స్ 3 types. ఫస్ట్ వన్ యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ మీన్స్ వెన్ ఎ ఫ్లవర్ ఫార్మ్స్ 2 equal halves to cut in any radial plane passing through the center. సపోజ్ ఈ ఫ్లవర్ని ఈ డైరెక్షన్లో కట్ చేసిన, రైట్, 2 equal parts ఏర్పడతాయి. ఈ డైరెక్షన్లో కట్ చేసిన 2 equal parts ఏర్పడతాయి. ఈ డైరెక్షన్లో కట్ చేసిన 2 equal parts ఏర్పడతాయి. ఇటువంటి ఫ్లవర్ని ఏమంటాం మనం? యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ మీన్స్ వెన్ ఎ ఫ్లవర్ ఫార్మ్స్ 2 equal halves to cut in any radial plane passing through the center. It is known as actinomorphic flower. Examples of actinomorphic flower: mustard, chili, brinjal, datura, ఇవన్నీ actinomorphic flowers. Right. Next one, zygomorphic flower. Zygomorphic flowers అంటే when a flower forms 2 equal halves
ఓన్లీ ఇన్ కటింగ్ వన్ వెర్టికల్ ప్లేన్ పాసింగ్ త్రూ ది సెంటర్. ఓన్లీ ఈ డైరెక్షన్లో కట్ చేసినప్పుడు మాత్రమే రెండు ఈక్వల్ పార్ట్స్ ఏర్పడతాయి. ఇటువంటి ఫ్లవర్ని జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. జైగోమార్ఫిక్ ఫ్లవర్కి ఎగ్జాంపుల్ ఫ్యాబేసి ఫ్లవర్స్ అన్ని జనరల్గా జైగోమార్ఫిక్ ఫ్లవర్స్. క్యాసియా, గుల్మోహార్ ఇవన్నీ కూడా మనకి జైగోమార్ఫిక్ ఫ్లవర్. వెన్ ఎ ఫ్లవర్ ఫార్మ్స్ టూ సిమిలర్ హాఫ్స్ టు కట్ ఇన్ ఓన్లీ వన్ వెర్టికల్ ప్లేన్ పాసింగ్ త్రూ ది సెంటర్. ఏదో ఒక రేడియల్ ప్లేన్ వెంబడి మాత్రమే కట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ పార్ట్స్ ఏర్పడితే అటువంటి ఫ్లవర్ని ఏమంటాం మనం? జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. రైట్. క్యాసియా, గుల్మోహార్ ఇవన్నీ మనకి జైగోమార్ఫిక్ ఫ్లవర్స్. ఓకే, నెక్స్ట్ వన్ asymmetric flower. Asymmetric flower. Asymmetric flower का example Canna indica. Flower Canna example. Asymmetric flower means we cannot divide the flower into two equal halves. ఫ్లవర్ని రెండు ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేయలేము. అటువంటి ఫ్లవర్ని ఏమంటాం మనం? ఎసిమెట్రిక్ ఫ్లవర్ అంటాం. ఎసిమెట్రిక్ ఫ్లవర్ కెన్నా. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ క్యాలిక్స్, corolla and andrecium on thalamus in respective of ovary. Flowers are three types. First one hypogynous flower. జనరల్గా మనకి ఫ్లోరల్ పార్ట్స్ థలామస్ మీద అరేంజ్ అయి ఉంటాయి. ఈ పార్ట్ని థలామస్ అంటాం. దీన్ని థలామస్ మీద ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి మనకి. క్యాలిక్స్, కొరుల్లా, స్టామిన్స్, కార్పెల్స్ ఇవన్నీ థలామస్ మీద ఉంటాయి. హైపోగైనస్ ఫ్లవర్ అంటే ఏంటంటే గైనీషియం ఆక్యుపైస్ ది హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ థలామస్. థలామస్ యొక్క పై భాగంలో మనకి గైనీషియం ఉంటుంది. ఇది గైనీషియం యొక్క వావరీ స్టైల్ స్టిగ్మా. గైనీషియం ఆక్యుపైస్ ది హైయెస్ట్ పొజిషన్. రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ సిచ్యువేటెడ్ బిలో ఇట్. మిగతా త్రీ పార్ట్స్ క్యాలిక్స్, కొరుల్లా, స్టామిన్స్ ఇవన్నీ కూడా గైనీషియం యొక్క వావరీ యొక్క కింద భాగం నుంచి, దిగువ భాగం నుంచి ఏర్పడతాయి. క్యాలిక్స్, కొరుల్లా, స్టామిన్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ సిచ్యువేటెడ్ బిలో ఆఫ్ ది వావరీ యొక్క దిగువ భాగంలో ఉంటాయి. హెన్స్ ద వావరీ సెట్ టు బి. ఇటువంటి సందర్భంలో మిగతా మూడింటిని ఇక్కడ వావరీతో పోలిస్తే వావరీ పైకి ఉంటుంది. హెన్స్ ద వావరీ సెట్ టు బి సుపీరియర్ వావరీ. సుపీరియర్ వావరీ కలిగి ఉండే ఫ్లవర్ని ఏమంటాం మనం? హైపోగైనస్ ఫ్లవర్ అంటాం. ఎగ్జాంపుల్ మస్టర్డ్, చైనా రోజ్, బ్రింజాల్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. రైట్. నెక్స్ట్ వన్ పెరిగైనస్ ఫ్లవర్. హియర్ ద థలామస్ ఈజ్, ఇది థలామస్ ఈజ్ ప్లేట్ లైక్ థలామస్ ఉంటుంది. థలామస్ ఈజ్ ప్లేట్ లైక్. ఈ ప్లేట్ లైక్ థలామస్ యొక్క సెంటర్ పోర్షన్లో మనకేంటి? గైనీషియం యొక్క వావరీ ఉంటుంది. రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ క్యాలిక్స్, కొరుల్లా, స్టామిన్స్ ఫార్మ్స్ ఫ్రమ్ ది రిమ్ ఆఫ్ ది థలామస్. ఈ థలామస్ యొక్క అంచు నుంచి ఏర్పడతాయి. ఇటువంటి ఫ్లవర్ని పెరిగైనస్ ఫ్లవర్ అంటాం. ఇక్కడ ఈ మూడింటిని క్యాలిక్స్, కొరుల్లా, స్టామిన్స్ని వావరీతో చూస్తే వావరీ హాఫ్ పార్ట్ పైకి ఉంటుంది, హాఫ్ పార్ట్ కిందకు ఉంటుంది. ఇటువంటి ఫ్లవర్ని ఏమంటాం మనం? ఇటువంటి వావరీని హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ సుపీరియర్ వావరీ అంటాం. హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ సుపీరియర్ వావరీ కలిగి ఉండే ఫ్లవర్ని ఏమంటాం మనం? పెరిగైనస్ ఫ్లవర్ అంటాం. ప్లమ్, రోజ్, పీచ్ ఇవన్నీ కూడా మనకి పెరిగైనస్ ఫ్లవర్. ఏంటి పెరిగైనస్ ఫ్లవర్ అంటే ఏంటి? థలామస్ ఈజ్ ప్లేట్ లైక్. థలామస్ అనేది ప్లేట్ మాదిరిగా ఉంటుంది. ఈ ప్లేట్ లైక్ థలామస్ యొక్క సెంటర్ పోర్షన్ లో గైనీషియం ఉంటుంది. రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ క్యాలిక్స్, కొరుల్లా, స్టామిన్స్ దే ఫార్మ్డ్ ఫ్రమ్ రిమ్ ఆఫ్ ది థలామస్. ఈ థలామస్ యొక్క అంచు నుంచి ఏర్పడతాయి. ఈ మూడింటిని వావరీతో చూస్తే వావరీ అనేది హాఫ్ పార్ట్ పైకి ఉంటుంది, హాఫ్ పార్ట్ ఏంటి కిందకు ఉంటుంది. హాఫ్ ఇన్ఫీరియర్, హాఫ్ సుపీరియర్ వావరీ కలిగి ఉండే ఫ్లవర్ని ఏమంటాం మనం? పెరిగైనస్ ఫ్లవర్ అంటాం. రైట్. నెక్స్ట్ వన్ ఎపిగైనస్ ఫ్లవర్. ఇన్ ఎపిగైనస్ ఫ్లవర్ ద థలామస్ ఈజ్ డీప్ కప్ లైక్. లోతైన గిన్నె మాదిరిగా ఉంటుంది. థలామస్ అనేది లోతైన గిన్నె మాదిరిగా ఉంటుంది, డీప్ కప్ లైక్. ఆ కప్పు యొక్క మధ్య భాగంలో మనకేంటి? ఈ గైనీషియం యొక్క వావరీ అనేది అరేంజ్ అయి ఉంటుంది. గైనీషియం యొక్క వావరీ అనేది ఈ కప్లో ఉంటుంది.
రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ క్యాలిక్స్, కొరుల్లా, స్టామిన్స్ ఫార్మ్డ్ అబౌవ్ ది ఓవరీ. ఓవరీ యొక్క పైనుంచి ఏర్పడతాయి. హెన్స్ ద ఓవరీ సెట్ టు బి ఇన్ఫీరియర్ ఓవరీ. ఇటువంటి సందర్భంలో ఓవరీ మిగతా వాటితో పోలిస్తే దిగువ భాగంలో ఉంటుంది. ఇటువంటి ఓవరీని ఏమంటాం మనం? ఇన్ఫీరియర్ ఓవరీ. ఇన్ఫీరియర్ ఓవరీ కలిగి ఉండే ఫ్లవర్ని ఏమంటాం మనం? ఎపిగైనస్ ఫ్లవర్ అంటాం. ఎగ్జాంపుల్ గోవా, కుకుంబర్, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫ్లవర్ రైట్. యాక్చువల్గా మనకి ఫ్లవర్లో 4 వారల్స్ ఉంటాయి: క్యాలిక్స్, కొరుల్లా, ఆండ్రూషియం, గైనీషియం. క్యాలిక్స్, కొరుల్లాని మనము నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటాం, యాక్సెసరీ ఆర్గాన్స్. క్యాలిక్స్, ద outermost layer in a flower, it is known as calyx. The members of calyx, they are known as sepals. Sepals అంటాం. క్యాలిక్స్లో ఉండే మెంబర్స్ని సెపల్స్ అంటాం. జనరలీ క్యాలిక్స్ ఇట్ ఈస్ గ్రీన్ ఇన్ కలర్ అండ్ ప్రొటెక్ట్ ది ఫ్లవర్ ఇన్ బడ్ కండిషన్. ఫ్లవర్ అనేది బడ్ కండిషన్లో ఉన్నప్పుడు ఫ్లవర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండే అవుటర్ మోస్ట్ లేయర్ని ఏమంటాం మనం? క్యాలిక్స్ అంటాం. క్యాలిక్స్లో ఉండే మెంబర్స్ని సెపల్స్ అంటాం. సెపల్స్ అనేవి ఫ్రీ కండిషన్లో విడివిడిగా ఉండొచ్చు, లేకపోతే సెపల్స్ అన్నీ కలిసిపోయి ఉండొచ్చు. ద సెపల్స్ రిమైన్స్ ఫ్రీ, ఇట్ ఈస్ నోన్ యాజ్ పాలీసెపాలస్ కండిషన్. పాలీసెపాలస్ సెపల్స్ అన్ని విడివిడిగా ఉంటే దీన్ని పాలీసెపాలస్ అంటాం. ఇఫ్ ద సెపల్స్ ఫ్యూజ్డ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్యామోసెపాలస్. సెపల్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి ఉంటే గ్యామోసెపాలస్ అంటాం. రైట్. ఫ్లవర్లో సెకండ్ వారల్ని కొరుల్లా అంటాం. కొరుల్లాలో ఉండే మెంబర్స్ని పెటల్స్ అంటాం. పెటల్స్. ఇక్కడ కూడా పెటల్స్ అన్ని ఫ్రీ కండిషన్లో ఉంటే విడివిడిగా ఉంటే దీన్ని పాలీపెటాలస్ అంటాం. పాలీపెటాలస్. నెక్స్ట్ పెటల్స్ అన్ని కలిసిపోయి ఉంటే గ్యామోపెటాలస్. రైట్. జనరల్గా ఫ్లవర్లో పెటల్స్ అనేవి బ్రైట్ కలర్లో ఉంటాయి. ఇవి ఇన్సెక్ట్ని అట్రాక్ట్ చేస్తాయి, ఇండైరెక్ట్గా పాలినేషన్కి హెల్ప్ చేస్తాయి పెటల్స్ అన్నవి. ఓకే. నెక్స్ట్ ఫ్లవర్ని బట్టి, ప్లాంట్స్ని బట్టి పెటల్స్ యొక్క సైజు, వీటి యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిట్లో పెటల్స్ అనేవి ఫనెల్ షేప్లో ఉంటాయి. దతూరాలో పెటల్స్ అనేవి ఫనెల్ షేప్లో ఉంటాయి. ట్యూబ్లార్ షేప్లో కొన్ని ఉంటాయి. డిస్క్ ఫ్లోరెట్స్ ఆఫ్ ఆస్ట్రేసి మెంబర్స్. ఆస్ట్రేసిలో ఉండే డిస్క్ ఫ్లోరెట్స్ అనేవి ట్యూబ్లార్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ కొన్ని వీల్ షేప్లో ఉంటాయి. బ్రింజాల్స్లో పెటల్స్ అనేవి వీల్ షేప్లో ఉంటాయి. కొన్ని బెల్ షేప్లో ఉంటాయి. ఫైసాలిస్లో పెటల్స్ అనేవి బెల్ షేప్లో ఉంటాయి. డిఫరెంట్ షేప్లో ఉంటాయి ప్లాంట్స్ని బట్టి. ఓకే, పెటల్స్ అనేవి. ఇప్పుడు ఇక్కడ సెపల్స్, పెటల్స్ అరేంజ్ అయి ఉండే విధానాన్ని ఈస్టివేషన్ అంటాం. ఈస్టివేషన్. The mode of arrangement of sepals or petals in a flower in bud condition. ఇక్కడ మనకి ఫ్లవర్ బడ్ కండిషన్లో ఉన్నప్పుడు సెపల్స్, పెటల్స్ అరేంజ్ అయి ఉండే విధానాన్ని ఈస్టివేషన్ అంటాం. ఈస్టివేషన్ డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వన్ వాల్వేట్ ఈస్టివేషన్. వాల్వేట్ ఈస్టివేషన్ మీన్స్ ద సెపల్స్ ఆర్ పెటల్స్ జస్ట్ టచ్ వన్ అనదర్ వితౌట్ ఓవర్లాపింగ్. ఇక్కడ సెపల్స్, పెటల్స్ ఒకదాని పక్కనే ఒకటి ఉంటాయి, ఓవర్లాపింగ్ ఉండదు. ఇక్కడ ఒక మార్జిన్ లోపలికి ఉంటే ఒక మార్జిన్ వెలుపలికి ఉంది, ఓవర్లాపింగ్ ఉంది. ఇక్కడ ఓవర్లాపింగ్ లేదు. ఇక్కడ ద సెపల్స్ ఆర్ పెటల్స్ జస్ట్ టచ్ వన్ అనదర్ వితౌట్ ఓవర్లాపింగ్. ఓవర్లాపింగ్ గా లేకుండా ఉంటే దీన్ని వాల్వేట్ ఈస్టివేషన్ అంటాం. మీ కిలోట్రాపిస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం. రైట్. నెక్స్ట్ వన్ ట్విస్టెడ్ ఈస్టివేషన్. Twisted eastivation means the sepals or petals, the margins of sepals or petals overlap with one another. ఒక మార్జిన్ వెలుపలికి ఉంటే ఒక మార్జిన్ లోపలికి, ఒకటి వెలుపలికి ఉంటే ఒకటి లోపలికి, వెలుపలికి లోపలికి, వెలుపలికి లోపలికి, ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటాం? వెలుపలికి లోపలికి. ట్విస్టెడ్ ఈస్టివేషన్. The sepals or petals, the margins of sepals or petals overlapping with one another. ఇటువంటి ఈస్టివేషన్ ఏమంటాం మనం? ట్విస్టెడ్ ఈస్టివేషన్ అంటాం. మాల్వేసి మెంబర్స్లో జనరల్గా ట్విస్టెడ్ ఈస్టివేషన్ కనిపిస్తుంది. కాటన్, లేడీ ఫింగర్, వీటన్నిటిలో ట్విస్టెడ్ ఈస్టివేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్, అసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్. ఇక్కడ కూడా మనకి ఓవర్లాపింగ్ ఉంటుంది. ఓవర్లాపింగ్ ఇస్ ప్రెసెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్. పర్టికులర్ డైరెక్షన్లో ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి? క్యాసియా, గుల్మోహర్,
ఇవన్నీ మనకేంటి అసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్. ఒక పెటల్ యొక్క 2 మార్జిన్స్ లోపలికి ఉంటే ఇంకో పెటల్ యొక్క 2 మార్జిన్స్ వెలుపలికి ఉంటాయి. మిగతా 3 ఏంటి, ఒకటి వెలుపలికి లోపలికి, లోపలికి వెలుపలికి, లోపలికి వెలుపలికి, ఇలా ఉంటే దీన్ని ఏమంటాం మనం అసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ అంటాం. హియర్ ఓవర్లాపింగ్ ఈజ్ ప్రెసెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్, రైట్. నెక్స్ట్ వన్ వెక్సిలరీ ఆర్ పాపిలియోనేషియస్ డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్. ఇది మనకి ఫ్యాబేసి ఫ్యామిలీలో కనిపిస్తుంది. ఫ్యాబేసి ఫ్లవర్స్ అన్నవి పాపిలియోనేషియస్ డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్లో అరేంజ్ అయి ఉంటాయి. లార్జెస్ట్ పెటల్ ఉంటుంది, ఇది ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ లార్జెస్ట్ పెటల్ని స్టాండర్డ్ అంటాం, స్టాండర్డ్ ఆర్ వెక్సిల్లం. స్టాండర్డ్ ఆర్ వెక్సిల్లం అంటాం దీన్ని, స్టాండర్డ్ ఆర్ వెక్సిల్లం. ఇట్ ఓవర్లాప్స్ ది 2 lateral petals. దీస్ 2 lateral petals వీటిని వింగ్ పెటల్స్ అంటాం, వింగ్స్. వీటిని ఏమంటాం మనం వింగ్స్, వింగ్ పెటల్స్ అంటాం వీటిని, వింగ్ పెటల్స్. దీస్ వింగ్ పెటల్స్ ఆర్ ఆలే, wings are ale. These wing petals again overlap the 2 keel petals. The 2 keel petals fused and appears like boat shape. ఈ వింగ్ పెటల్స్ అనేవి మరలా 2 పెటల్స్ను ఓవర్లాప్ చేస్తాయి. ఈ 2 పెటల్స్ కలిసిపోయి బోట్ షేప్లో ఉంటాయి. బోట్ షేప్లో ఉండే ఈ పెటల్స్ని ఏమంటాం మనం కీల్ పెటల్స్ అంటాం, కీల్ పెటల్స్. ఇటువంటి అరేంజ్మెంట్ని ఏమంటాం మనం వెక్సిలరీ ఆర్ పాపిలియోనేషియస్ డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ అంటాం, రైట్. లాస్ట్ వన్ క్విన్కెన్షియల్. క్విన్కెన్షియల్ అంటే ఇక్కడ కూడా ఓవర్లాపింగ్ ఉంటుంది. క్విన్కెన్షియల్ మీన్స్ ఇక్కడ ఓవర్లాపింగ్ ఉంటుంది. ఒక పెటల్ యొక్క 2 మార్జిన్స్ వెలుపలికి ఉంటాయి, ఇంకో పెటల్ యొక్క 2 మార్జిన్స్ వెలుపలికి ఉంటాయి. అంటే 2 కంప్లీట్గా వెలుపలికి ఉంటాయి, 2 కంప్లీట్గా లోపలికి ఉంటాయి, 2 కంప్లీట్గా లోపలికి ఉంటాయి. ఒకదాని మార్జిన్ మాత్రం ఒకటి లోపలికి ఒకటి వెలుపలికి ఉంటుంది. ఇటువంటి అరేంజ్మెంట్ ఏమంటాం మనం క్విన్కెన్షియల్ ఈస్టివేషన్ అంటాం. ఐపోమియాలో ఉంటుంది మనకి, రైట్. ఇది ఈస్టివేషన్, ఓకే.